భగవంతుడా నన్ను చల్లగా చూడు తండ్రి, అన్ని విధాలుగా నన్ను కాపాడి నన్ను కోటీశ్వరుడు చేయి స్వామి. నువ్వు తప్ప వేరే వాళ్ళు నాకు ఎవరూ లేరు, నువ్వే నాకు సర్వస్వం స్వామి, రక్షించు తండ్రి. ఇలా ప్రతిరోజు కొన్ని వందల సార్లు దేవుళ్ళు మొక్కేవాళ్ళు కొన్ని వేల మంది. పని చేయకుండా పెద్దవాళ్ళు కావాలని కోట్ల మంది నమస్కారం పెడుతున్నారు. కానీ ఆ గుడిలో దేవుడిని తయారు చేసింది ఎవరు? మనం, మనలాంటి వర్కర్స్, పని చేసేవాళ్ళు. కానీ మరి మనల్ని తయారు చేసింది ఎవరు? మన తల్లిదండ్రి. వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? గుడిలో కూర్చున్న ఆయనకి మాత్రం పాలు, పంచదార, పెరుగు, అరటిపళ్ళు, దద్దోజనము, పులహోరలు అన్నీ తీసుకెళ్తాం. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మన భార్య చెప్తే విందు, చేసే పని వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు 80, 90, 70, 60 అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇంటి దగ్గర నానా నరకం అనుభవిస్తుంటే మంచం మీద చూసి మనం తెల్లవాడికి మేకప్ అయి బండి తీసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం. ఆ మహాతల్లి మంచిదైతే కొంచెం కూడానం పెడుతుంది, లేదంటే అది లేదు. ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. నా కొడుకుని, నన్ను, నా జీవితాన్ని బాగు చేయని దేవుడికి ఎన్నో కోరికలు కోరుతున్నాం. కానీ నిన్ను తయారు చేసినటువంటి నీ తల్లిదండ్రులకు మాత్రం మనం ఏనాడైనా వాళ్ళ కాలు పిసికి, వాళ్ళ చేయిలు పిసికి, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు మాట్లాడి మీకేం కోరుకుందని చెప్పేసి కనీసం ఒక కొత్త బట్టలు తీసుకెళ్ళి ఇచ్చామా? ఏదైనా కొంటామంటే ఏం చెప్తారు? అమ్మా నాన్న నాకెందుకులే నాన్న అని చెప్తారు. ఎందుకు? వాళ్ళకి మనసు ఉంటుంది, కానీ కొనే స్తోమత, సామర్థ్యం ఉందో లేదో వీడి దగ్గర డబ్బులని చెప్పి ఆలోచిస్తారు. ఒకసారి కొనివ్వండి, వాళ్ళు స్నానం చేసి కట్టుకుని ఎంత ఆనందిస్తారు. ఒక కాలు పిసికి, వాళ్ళ బట్టలు ఉతికి, చక్కగా ఆరేసి, వాళ్ళ పరుపులన్నీ దులిపి, వాళ్ళు చక్కగా చూసి ఒక దోమతెర కట్టామా? లేదు. అందరం చెప్పేవాళ్ళమే. మీరు లైకులు చేస్తుంటే, మీరు వ్యూస్ చేస్తుంటే నేను సంతోషపడిపోయి నేను చెప్పేవాడినే. కానీ కష్టపడే అవడలేడు. ఎవడైతే కష్టపడుతున్నాడో అటువంటి మహానుభావుడికి నమస్కారం. కాబట్టి ఈ ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుంది, ఎటువైపు వెళ్ళక్కర్లేదు. రాత్రి పొగులు కష్టపడి సాధించి ఏం పీకింది లేదు. కాబట్టి కనీసం మనకి కన్నవారింటి దగ్గర ఎవరైతే కష్టసుఖాల్లో ఉన్నారో, తల్లిదండ్రులు, అత్త, మామ, లేదా తాతలు, ముత్తాతలు ఎవరున్నారో వాళ్ళ దగ్గర కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళ అనుభవాలను తెలుసుకొని షేర్ చేసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి. నా మాట వినండి. అంతేకాదు ఎప్పుడు కూడాను వాళ్ళ పండుగ తీసుకెళ్ళి చక్కగా మాట్లాడండి. వాళ్ళ తాలూకా విషయాలన్నీ పంచుకోండి. సంతోషిస్తారు, మరికొంతకాలం బ్రతుకుతారు, మనకి ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదమే మీకు, మీ పిల్లలకి, అందరికీ తగిలి ఆ భగవంతుడి ఆశీర్వాదంగా మారి మీరు మంచివాళ్ళుగా మారిపోతారు, కోటీశ్వరులు అవుతారు. ఇది కరెక్ట్. జై హింద్, జై భారత్.